మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం. మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కోనమనేని సాంబశివరావు. అధ్యక్ష, అధ్యక్ష దయచేసి డిప్యూటీ సీఎం అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, ముగిస్తా ఉన్నాను. నేను ముగించిన తర్వాత మాట్లాడుతున్నాను. అధ్యక్ష నన్ను ముగించు. అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, కంక్లూడ్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం గారు నేను ముగించలేదు. అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, కంక్లూడ్ చేసిన తర్వాత నేను కంక్లూడ్ చేయలేదు. దయచేసి కాదు అధ్యక్ష, వీళ్ళు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. మీరు అడిగిందే వారు ఓకే అన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు. వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు, మీరేం కొత్త చేయని చెప్పలేదు. వారు ఏమన్నారంటే నేను సభానాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి, ఈ రాష్ట్ర ప్రజలకు కూర్చుందాం అన్నారు. తీసుకొని వస్తాంటే తీసుకోండి, అంతే తప్ప మిమ్మల్ని ఏమి ఇక్కడ మీరు కూర్చోండి, మీరు ఇక్కడే మిమ్మల్ని ఏం దూషించలేదు, తప్పు పట్టలేదు. అరే కూర్చోండి, చెప్పిన దానికే రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు గారు చెప్పిన దానికి వారు రెస్పాండ్ అయ్యారు. కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. వారు మాట్లాడినాక ఇస్తా నేను మీకు అంటూ. అధ్యక్ష ఒకసారి సభని వారిని కూర్చోవాలండి అధ్యక్ష. నేను తప్పనిసరిగా చెప్తున్నా. ఇస్తాను కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష 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 నన్ను కంక్లూడ్ చేయనండి అధ్యక్ష, దయచేసి వారిని కూర్చోవాలండి అధ్యక్ష. కావాలంటే తర్వాత ఇద్దరు కానీ ఇందులో ప్రశ్నలు లేవు అధ్యక్ష, రమ్మని ఆహ్వానించాం. అధ్యక్ష 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 ఇక్కడేం ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష. మేము ఎవరిని ముఖ్యమంత్రి గారు ఏం ప్రశ్నలు అడగలేదు. దయచేసి వారిని కూర్చోండి అధ్యక్ష. ఈ అంశాన్ని సీరియస్ గా రిజల్యూషన్ పాస్ చేయడానికి ఎవరికి ఇష్టం లేనట్టుంది అధ్యక్ష. అందుకే పదే అడ్డుపడతా ఉన్నారు. వారు కన్క్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నారు. కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు. ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు. సీనియర్ శాసనసభ్యులు అందరూ ఉన్న నిలబడ్డంతా సీనియర్ శాసనసభ్యులు. వాళ్ళు కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష దయచేసి కూర్చోండి. అంటే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? రిజల్యూషన్ పాస్ చేయొద్దా? చేయాలి కదా. మీరు కూర్చోండి, మేము చెప్పిన తర్వాత మరి దయచేసి కూర్చోండి దయచేసి. అరే కూర్చోండి సార్, లెట్ మీ రిక్వెస్ట్ ప్లీజ్. హరీష్ రావు గారు, ప్లీజ్ ప్రశాంత్ రెడ్డి గారు,
మీకు ప్రశాంత్ రెడ్డి గారు సార్, ప్రశాంత్ రెడ్డి గారు సమస్త చైర్ అధ్యక్ష. చేయండి, కూర్చోండి. సీనియర్ శాసనసభ్యులు ఐలే మినిస్టర్ దాకా ఇద్దరు చేసినారు, హరీష్ రావు గారు చేసినారు, మీరు అధ్యక్ష, చేసినారు. సమస్త తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సభలో ఏం జరుగుతుంది, మనం తీర్మానం చేస్తామా లేదా, రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కట్టుబడి ఉంటామా లేదా, రాష్ట్ర ప్రయోజనం కోసం మనం పోరాటం చేస్తామా లేదా అని రాష్ట్రం అంతా చూస్తా ఉంది అధ్యక్ష. దయచేసి వారిని కూర్చోని చెప్పండి. తీర్మానం గురించి నేను మాట్లాడిన తర్వాత వారు ఏదైనా తర్వాత ఇస్తా అంటున్నాను, వారికి నేను ఇస్తా అంటున్నా కదా, వారు మాట్లాడిన తర్వాత ఇస్తా అంటున్నా నేను. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. కొత్త ఏమండి మీకు ఎవరికి తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త ఏంటి శాసనసభ్యులకు బాధ ఏంటి? భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి పోవటానికి ఎందుకు అంత బాధపడతా ఉన్నారు మీరు? ఏంటి మీ ఇబ్బంది? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేకపోతే మీకు భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం ముఖ్యమా? మీకు కూర్చోండి దయచేసి. అధ్యక్ష దేనికి లేదు అధ్యక్ష. వారు మాట్లాడే అల్లరితోనే అర్థం అవుతా ఉంది. వీళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయటం ఇష్టం లేదు, ఇచ్చేస్తా. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడటం ఇష్టం లేదు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి. అధ్యక్ష, ఇది ఈ రకమైనటువంటి సభను అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పాస్ చేసే రిజల్యూషన్ అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం లేదు, మా ప్రయోజనాలే మాకు ముఖ్యమనే విధానం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి టీఆర్ఎస్ నాయకుల్ని, ఫ్లోర్ లీడర్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష, మీ ద్వారా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కూర్చోండి ప్లీజ్. రిజల్యూషన్ గురించి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఉంది, దయచేసి కూర్చోండి, తర్వాత మాట్లాడుతున్నా. ఈ బిజినెస్ ముఖ్యం కదా. ప్లీజ్ 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 కూర్చుంటే కదా సభ ఇంత ఆర్డర్లో లేకుండా మనం సభ వ్యవహారాలు నడపలేము. సార్ వారు చెప్పండి అధ్యక్ష. మేకింగ్ ఏ రిక్వెస్ట్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రిజ్యూమ్ దేర్ సీట్. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అధ్యక్ష. డిప్యూటీ సీఎం ఒకవేళ వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే డిప్యూటీ సీఎం థింక్ అబౌట్ ఇట్. ఇస్తాం అధ్యక్ష, వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే మనం ఏదో నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష సార్ డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం ఇస్తా కానీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో హాల్లో అది మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కొక్కరు మీరు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు, మీ కొత్త వారికి ఏం నేర్పిస్తున్నట్టు, కొత్త శాసనసభ్యులకు ఏం నేర్పిస్తున్నట్టు? కౌశిక్ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు. పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా అయిపోతే ఏమవుతాడు ఆయన? దయచేసి ప్లీజ్ కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, ఈ రిజల్యూషన్ సంబంధించి సభ అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా వారిని రిజల్యూషన్ కోసం వారిని ప్రవేశపెట్టమని, దానికి వారందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ నేను వారికి ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు కూడా రిజల్యూషన్కి మద్దతు తెలియజెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. వారు ఏమన్నారు, మీరు చెప్పిన దాన్ని మీరు అక్కడ ఢిల్లీ పోయి దీక్షలో కూర్చోవాల్సిందే మంత్రులు అంటే, ఎస్ మీరు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, నేను కూర్చుంటాను, నాతో పాటు
లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా తీసుకొని రండి, మనం అందరం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలు కూడా కూర్చుందాం అన్నారు. దీంట్లో తప్పేముంది అధ్యక్ష? దీంట్లో ఏం తప్పు లేదు. వారు ఎందుకు అఫెండ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు రిజల్యూషన్ దీన్ని సక్రమంగా జరగనివ్వండి దయచేసి. అది అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. దేని సమాధానం రమ్మని చెప్పారు. మీరు అడిగిన దానికి వారు రమ్మన్నారు. మీరు ఓకే అంటే తీసుకొని రండి, అయిపోయింది. మీరు డేట్ వారు ఫిక్స్ చేస్తారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మీరు మంత్రులందరూ ఢిల్లీ పోయి కూర్చొని దీక్ష చేసి సచ్చుడో తెచ్చుడో మీరు తెలుసుకోండి. ఆడే సత్యాంత వరకు, సచ్చుడో తెచ్చుడు కాదు, సత్యాంత వరకు కూర్చోండి అని స్వీపింగ్ రిమార్క్ చేశారు ఆయన. వారే అటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. మీరు చెప్పిన దానికి మనం దీక్షలో కూర్చుంటాం, మాతో పాటు మీరు కూడా రండి అని అన్నారు. ఇందులో తప్పేం లేదు అధ్యక్ష. దయచేసి మీరు అందరూ ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు స్పీకర్ సార్. ముందు కేటీఆర్ గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము. మీరు రిజల్యూషన్ ప్రవేశపెడితే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. 2, మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది, ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష, ఈరోజు నీకు అగ్గిపెట్టె దొరకలేదా అంటున్నాడు. మాది ఉద్యమ స్ఫూర్తి. మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు. సోనియా గాంధీ గారిని దయ్యమని నాడన్నావు, దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీ గారిని ఆనాడు పప్పు అన్నావు, ఈనాడు పిఎం క్యాండిడేట్ అంటున్నావు. నేనేమంటున్నా సార్, దయచేసి నేను చెప్పేది ఒకటే, సీఎం గారు అధ్యక్ష హరీష్ రావు గారికి కోరుతా ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యత గల ఒక స్టేట్మెంట్కి సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయాలని మనం అందరం అనుకున్న తరుణంలో మళ్ళా రాజకీయాలకి తావిచ్చే కార్యక్రమం. మీరు సమాధానం చెప్పిండ్రు సార్. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, మరి సిపిఐ సంబంధించిన పెద్దలు ఇంకా మాట్లాడేది ఉంది, ఇంకొకరిద్దరు గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది కనుక దాని తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీర్మానాన్ని ప్రవేశపెడతారు కనుక సమయభావం కూడా ఆలోచన చేసి అందరూ సభ్యులు కూడా సహకరించమని కోరుతా ఉన్నాను. ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరిస్తాం. అయితే నేను ఒకటే సభానాయకుడికి నేను కోరేది సార్, మా ట్రాక్ రికార్డు ఉంది. గడ్డిపోచల్లాగా మా నాయకుడు చెప్తే 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది, మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. కానీ మీరు మా ఉద్యమ స్ఫూర్తిని ఈ రకంగా అవమానపరిచేది సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. కేసీఆర్ గారిని రమ్మంటుండు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ ఎందుకు? నువ్వు చేయి, నీకు 1000 మంది మేము రక్షణ కవచంగా ఉంటాం, మేమందరం ఎమ్మెల్యేలం వచ్చి నీ చుట్టూ ఉంటాం, నువ్వు మీ కేబినెట్ దీక్ష చేయండి. ఆనాడు దొడ్డుబాట్లు కేంద్రం కొనకపోతే మేమందరం ప్లీజ్ కూర్చోండి.
ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ 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 ప్లీజ్. సభానాయకుడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. చెప్తా వినండి, నేను చెప్తా వినండి. సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటున్నాడు, అది నాకు కూడా చాలా మంచిది. నేను కూడా పేపర్లో కూడా చెప్పిన, టీవీలలో కూడా చెప్పిన, సభానాయకుడు వస్తే సభకు చాలా గౌరవం పెరుగుతుంది. వారిచ్చిన సూచనలను సలహాలను తీసుకుంటామని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పిన. అదే మాట వారి నోటి నుంచి చెప్పిండ్రు. మీ సభానాయకుడు లేనప్పుడు మీకు అవకాశం ఇవ్వమంటే ఇచ్చిన, మీరు రాజకీయాలకు పోకుండా సూటిగా సమాధానం చెప్పండి, అయిపోయింది. ఇక మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. హరీష్ రావు గారు కూర్చోండి, మీరు కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు అడిగితే నేను ఇచ్చిన. నేను సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం వీక్షిస్తూ ఉన్నారు. ఈ చర్చ చూసిన తర్వాత వాస్తవంగా తెలంగాణ పట్ల ప్రేమతో, లేకుంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆవేదనతో చర్చ జరుగుతుందా, లేకుంటే వేరువేరు ఎజెండాలతో చర్చ జరుగుతుందా అనేది వారికి చూసేటువంటి వీక్షకులకు ఒక ప్రశ్నగా మిగులుతుంది. ప్రత్యేకించి మనం సామాన్యులు ఎవరినన్ను అడిగితే ఏం జరిగింది ఇవాళ అని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రభుత్వ పక్షంతో ఈ 4-5 గంటలు కూడా ఘర్షణ జరిగిందంట తప్పితే, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిన అంశం పైన చర్చ జరిగిందని దాదాపు 7-8 మంది చెప్తారేమో. అటువంటి వాతావరణం చాలా బాధాకరంగా ఉంది. నేను ఎవరిని తప్పుపట్టడానికి కాదు. కొంతమంది బీజేపీ మిత్రులు మాట్లాడారు, వాళ్ళకి నిజంగా చాలా సాహసం ఉంది. ఎందువల్లంటే అంత అన్యాయం జరిగిన తర్వాత తెలంగాణకు నిన్నే బడ్జెట్లో అంత అన్యాయం జరిగిన తర్వాత జరిగిన చర్చలో అది ఏం జరిగిందో దానిపైన మన ఆవేదనని అర్థం చేసుకుని మేము కూడా మాట్లాడతాము. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను మనకు కూడా వాటా వచ్చే విధంగా చేస్తామని చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. అలా కాకుండా అక్కడ చూసాం. ఇందాక నేను చిన్నప్పుడు కాలేజీలో అందరం చదివిన వాళ్ళే. కాలేజీలో కూడా ఇంత అల్లరి చిల్లరిగా మేము ఎప్పుడు చూడలేదు. అందరూ అల్లరి చేసి ఉంటారు. అంత వాతావరణం, సభ నిండుదనం కానీ, సభ గౌరవ మర్యాదలు కానీ లేకుండా, ఎవరికైనా కానీ లేకుండా చాలా అన్యాయంగా ఈ సభను అలా తప్పుదారి పట్టించి, ప్రక్కదారి పట్టించి, తద్వారా అసలు సమస్యను మరుగున పడే విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ జరిగిన పరిస్థితి ఏమిటి? ఇవాళ జరిగిన చర్చ ఏంటంటే 2014లో పునర్విభజన చట్టానికి సంబంధించి మనకు కొన్ని హామీలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇచ్చారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఏం చేయలేదు, మనకి అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు ప్రేమ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పైన అనేది మనం గమనంలో తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పైన కానీ, ఆంధ్రప్రదేశ్ పైన కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వారిపైన కానీ, లేకపోతే తెలంగాణలో ఉన్న తెలుగు వారిపైన కానీ, టోటల్గా తెలుగు ప్రజలపైన వారికి ఎటువంటి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కుర్చీని నిలబెట్టుకోవటం కొరకు ఇవాళ వారికి సహాయం చేశారు. ఇది మన గమనంలో తీసుకోవాలి. అంతిమంగా మనకేమర్థమవుతుంది, ఇక్కడ కోఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థ అనేది నీరుగారిపోతుంది. ఇందాక కొంతమంది మిత్రులు లెక్కలు చెప్పారు, మీకు మేము అది ఇచ్చాం, ఇది ఇచ్చాం. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చినట్లు? ప్రజలందరి శిస్తులవి. ఆ వరుసకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అయినా ధర్మకర్తలే, కేంద్రమైనా ధర్మకర్తలే. ప్రజలు అక్కడ డబ్బులు కడుతూ మమ్మల్ని సరిగా పరిపాలించండి అని వాళ్ళు కడుతున్నారు డబ్బులు.
దానిపైన మేమిచ్చాం ఇవ్వకపోతే విడిపోతారా? విడిపోవాలా? తెలంగాణ అనేది భారత చిత్రపటంలో ఉండదా? ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని రొటీన్గా మనకు వచ్చేవి వస్తూ ఉంటాయి, కానీ ప్రత్యేకంగా మనకి ఇచ్చిన హామీలు ఏమైనాయి? అది కదా ఇప్పుడు సమస్య. వచ్చే వాటిని చూసి మేము ఇచ్చాం అట్లా అనుకుంటే రాష్ట్రాలు ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉంటారు? ఒకసారి ఎన్టీఆర్ గారు అన్నది మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎన్టీఆర్ గారు కేంద్రం అనేది మిథ్య అని చెప్పారు. అటువంటి ఆ తరుణం ఇవాళ వచ్చే పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. ఎందువల్లంటే ఇవాళ జిఎస్టీ పేరుతో రాష్ట్రాలని భిక్షగాళ్ళలాగా భిక్షాపాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఉండే విధంగా అటువంటి దానికి జిఎస్టీకి కాంగ్రెస్ కూడా సపోర్ట్ ఇచ్చి బిగినింగ్లో ఇచ్చి ఉండొచ్చు, కానీ అది పరిమితిని మించి డబ్బులన్నీ కూడా కేంద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ రాష్ట్రాల్లో డబ్బులు లేని పరిస్థితి ఆ విధంగా మనం చూస్తూ ఉన్నాం. అదే పద్ధతుల్లో ఇవాళ కేంద్రానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పాలకులు, నేను పేరు కూడా పెట్టను, మనకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు. బీఆర్ఎస్కి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో తెలుసు. తన మాట వినని వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టింది తెలుసు. ఈడీలు, సిబిఐలు, పోలీసులు, వ్యవస్థలు, ఐటీలు ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే ఇవాళ మన అందరం కసిగా పౌరుషంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో అందరూ బాధితులే. ఇవాళ వాళ్ళు ఈ బాధితులుగా ఉన్నటువంటి మనం అంశాల వారీగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని ఆ విధానాలను చెండాడవలసినటువంటి మనం ఇవాళ కొద్దిగా భిన్నమైన వైఖరి తీసుకోవటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తూ 2014లో ఆ చట్టంలో అన్నీ కూడా చాలా అంశాలు చెప్పారు. ఇక్కడ నేను ఒక అంశం చెప్తాను అధ్యక్ష. భర్తృహరి ఒకటి రాస్తారు, ప్రారంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంతృష్టులై. అంటే విఘ్నాలు జరుగుతాయేమోనని ఏది ప్రారంభించరు, ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యములు. అంటే మొదలెట్టిన తర్వాత అమ్మ మాకేదో ఇబ్బంది వస్తుందని మానేసేవాళ్ళు ఉంటారు. ధీరులు విద్యా నిహన్య మానులగుసును ధృత్యునితో ప్రారబ్ధార్థపు లుజ్జగింపరు సుమి. అంటే చివరి వరకు కూడా దాన్ని ధీరులు అనేవాళ్ళు, ప్రజ్ఞానిధులుగా ఉండేటువంటి వాళ్ళు వదిలివేయరు. ఇక్కడ దీన్ని రాజకీయంగా కొద్దిగా అన్వయించుకుంటే ఈ అంశాన్ని అధములు, మధ్యములు, ఉత్తములని ఉంటారు. అది కూడా భర్తృహరే చెప్తాడు ఇంకా సింపుల్ భాషలో. అధములు అంటే ఏంటి? ఎట్లా వార్డు గెలవాలి, ఎట్లా సర్పంచ్ అంటే అధములు, వాళ్ళు గెలిచే వాళ్ళని అధములనే భావన కాదు. ఈ సెన్స్ను మనం ఆ విధంగా దాన్ని అన్వయించుకుంటే ఆ నిమిషానికి మేము ఎలా గెలవాలి అని చూసేవాళ్ళు కొంతమంది ప్రయత్నం చేసి ఆపేవాళ్ళు కొంతమంది, మరికొంతమంది ఏమో తుదికంటూ ఉండాలని చూసేవాళ్ళు కొంతమంది. అందులో ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలు నాయకులే. రాజకీయాలు లేని రాజకీయాలు లేవు. ప్రతి నాయకుడు రాజకీయ నాయకులు ఉంటారు, రాజకీయ కార్యకర్తలు ఉంటారు, రాజకీయవేత్తలు ఉంటారు. రాజకీయవేత్తల్లో ఉత్తములు రాజనీతిజ్ఞులుగా ఉంటారు. ఇవాళ మన భారతదేశానికి రాజనీతిజ్ఞుల కొరత ఉన్నది. రాజనీతిజ్ఞుల కొరత ఈ 2014 నుంచి మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఏ ప్రధానమంత్రి అయినా సరే ఈ విధమైనటువంటి కక్ష సాధింపు ధోరణులు కానీ ఈ విధమైనటువంటి పరిస్థితులు కానీ ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఇవాళ ఒక దశ ఇప్పుడు ఏ దశకు వచ్చిందంటే అసలు దక్షిణ భారతదేశం అనేదే భారతదేశం నుంచి విడిపోవాల్సిన అవసరం ఉంటుందనే ఆలోచనలు కూడా మధ్యలో వచ్చాయని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను ఇవాళ తమిళనాడు కానీ కేరళ కానీ లేకపోతే ఇప్పుడు మన 2 రాష్ట్రాలు కానీ ఏ రాష్ట్రాలైనా కానీ మన వీటిల్లో అసలు ఇప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో గెలిచి ఉండొచ్చు, కానీ ఉత్తరంలో ఏమైంది అంటే అచ్చగా మతము దేవుడు కొంతకాలం పనిచేస్తాయి, ఎప్పుడు అవే పనిచేస్తాయి అనుకుంటే మరి వాళ్ళు అక్కడ పరిణామాలని కొద్దిగా ఉంటే అసలాళ్లే పోయేవాళ్ళు. కానీ అది నడవదు. అందులో తెలంగాణలో అసలే నడవదు. తెలంగాణలో సంబంధించి
దాన్ని వాపును చూసి బలం అనుకోవద్దు. ఇది కొత్త కాబట్టి ఏదో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో సీట్లు గెలిస్తే అది శాశ్వతమని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అందుకనే దక్షిణాదిన ఇవాళ ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఆ కోపం వాళ్ళకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళకి ఆధారం కాబట్టి అక్కడ కొద్దిగా సహకరిస్తున్నారు. ఇది గమనించవలసినటువంటి అవసరం మన అందరి మధ్య ఉంది. తమిళనాడు చూసాం, మనం కర్ణాటక చూసాం. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఒక తాటిపైన నిలబడ్డారో అన్ని కూడా చూసాం. అధ్యక్ష, అవసరం అనుకుంటే ఇక్కడ ప్రతి ఛాలెంజ్లు జరిగినాయి. నేను అనేది ఏంటంటే ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి అవసరం లేదు, లేకపోతే ఆమరణ నిరాదీక్షలాగా అవసరం లేదు. కానీ అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలు చంద్రశేఖర్ గారు లేకపోతే ఇతర అందరం కూడా కలిసి మనం ఒక ధర్నాలాగా కేంద్రంలో అక్కడికి వెళ్ళి ఆ భవన్ పార్లమెంట్ భవనం లేకపోతే ఏదో ఉంటుంది జంతర్ మంతర్ దగ్గర అందరం ధర్నా చేస్తే అది ఎవరికి ఇబ్బంది ఉండదు, మంచి సంకేతంగా ఉంటుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం ఇంతకుముందు మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు వాళ్ళు కూడా చెప్పారు. పన్నుల విభజనలో తెలంగాణకు ఇంతకుముందు 2.37 నుంచి 2.1కు పడిపోయింది. విభజన చట్టంలోని 9వ 10వ షెడ్యూల్ ప్రకారం ఆస్తుల పంపిణీ ఇంతవరకు జరగలేదు. బ్యాంకు డిపాజిట్లు, మూలధన నిల్వలు, రుణాల అడ్వాన్సులు దాదాపు 2 లక్షల కోట్లు విలువ కలిగిన ఇంకా జరగలేదు. ఈ మధ్యాహ్నం జరిగినా తెలియదు. నేను దీనిపైన ఒక ఆర్టికల్ రాశాను, అది దాన్ని తెప్పి చదువుతున్నాను అధ్యక్ష. సీలేరు జల విద్యుత్కు సంబంధించి మనకు అన్యాయం జరిగింది. అదేవిధంగా ఏపీ స్టేట్ కార్పొరేషన్ విభజన తదితర అంశాలపైన ఇంతవరకు ఏమి జరగలేదు. అదేవిధంగా మా సింగరేణికి సంబంధించి 1930 నుంచి సింగరేణి మైన్స్ అనేవి మన తెలంగాణ మళ్ళీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సంపద. అది ఇవాళ నయా పద్ధతుల్లో నయా దోపిడీ పద్ధతులు అఫ్కోర్స్ యు ఆర్ కరెక్ట్. మొదట్లో తెలంగాణ దక్కను అట్లా చాలా మార్పు వచ్చింది అనుకోండి. నేను అంతిమంగా చెప్తున్నాను దాన్ని ఇవాళ ఒక నయా రూపంలో నయా పద్ధతుల్లో కార్పొరేట్లకి వాటిని దోచిపెట్టే పద్ధతుల్లో మన నోట్లో మట్టి కొట్టి మనకున్నటువంటి తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణిని కూడా ఇవాళ దోసుకుపోయారు అధ్యక్ష. అదేవిధంగా మనకి విభజన చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం 6 నెలలలోపు కాజీపేట కోచ్ ఇవ్వలేదు. అదే పద్ధతిలో ఎక్కడ మనకు రైలు కనెక్టివిటీ కొత్త కనెక్టివిటీలు లేవు. ఒకవేళ అందులో రాసినా సరే బడ్జెట్లో రాసినా లేకపోతే దానికి డిపిఆర్కి చేయడానికి కొద్దిగా నామినల్గా ఎలకేషన్ జరిగినా సరే ఎక్కడ కూడా జరగలేదు. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు దాదాపు మనకి 24,205 కోట్లు మనకు రావాల్సి ఉంది. నీతి ఆయోగ్ ప్రకారం మా మిషన్ భగీరథ కొరకు 19,000 కోట్లు మనకు రావాల్సి ఉంది. అదేవిధంగా మిషన్ కాకతీయలో 5,205 కోట్లు రావాల్సి ఉంది. అలాగే బయ్యారం సంబంధించి ఆ రోజుల్లో నేనే ఆ అంశాన్ని ప్రశ్నల రూపంలో రేజ్ చేశాను. దాదాపు 3-4 గంటలు చర్చ జరిగింది బయ్యారం పైన. ప్రశ్న అయినా కూడా అందరూ పాల్గొన్నారు. దాదాపు 34 మంది పాల్గొన్నారు. చంద్రబాబు గారు పాల్గొన్నారు. చివరికి దానిపైన ముఖ్యమంత్రి గారితో చర్చించడం కోసం అటు రేవంత్ గారికి ఆయన అప్పచెప్పారు, ఇటు మేము అందరం కూడా వెళ్ళి రోసీ గారి రూమ్ దగ్గరికి కూడా వెళ్ళి చర్చించాం. నేను అనేది ఏంటంటే అటువంటి బయ్యారాన్ని చివరిలో మనకి వాళ్ళ కడప స్టీల్ ప్లాంట్ మనకి బయ్యారం స్టీల్ ప్లాంట్ ఉండే విధంగా విభజన చట్టంలో రాశారు. రాసిన దాన్ని బయ్యారం అనే దాన్ని ఇవాళ ఏదో పేరుతో ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి గారు కూడా వచ్చారు పాల్వంచ, వచ్చి దానిలో ఫీజిబిలిటీ ఉంది చేస్తామని కూడా చెప్పారు. మధ్యలోనేమో దానిలో ఫీజిబిలిటీ లేదు, నాణ్యత లేదు, ఇటువంటి చెప్తున్నారు. నేననేది ఏంటంటే 54% నుంచి 65% ఎఫ్ఈ అనే నాణ్యత కలిగినటువంటి లక్షలాది కోట్ల విలువ కలిగిన ఖనిజం ఇప్పుడు కూడా ఉంది. లేదు వైజాగ్లో ఏముందని పెట్టారు, అక్కడ లేదు, ఇక్కడ లేదు. మా దగ్గర నీళ్లు ఉన్నాయి, అది మా జిల్లాదే. ఇప్పుడు మహబూబాబాద్కి వచ్చింది, నీళ్లు ఉన్నాయి. అదేవిధంగా బొగ్గు ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కోలు ఇది ఖనిజం కూడా ఉంది కదా. మరి ఉన్న ఖనిజాన్ని మరి అసలు తీరా దాని లేకపోతే పెల్లెట్సో ఇంకోటో ఏదో చేయాలి కదా. అసలు వాళ్ళకి ఆలోచనే లేదు. అంటే
వేల కోట్ల లక్ష కోట్లు విలువ చేసేటువంటి ఆ ఖనిజం అంతా కూడా నేల పాలైనా పర్లేదు, కానీ తెలంగాణలో ఉంది కాబట్టి దాన్ని టేకప్ చేసే పని లేకుండా వాళ్ళు ఆలోచన చేశారు అధ్యక్ష. అలాగే IITలు కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ ఇటువంటి ఏమి కూడా లేవు. అదేవిధంగా మా కొత్తగూడెంలో మాది మైనింగ్ కాలేజ్ వస్తుందేమో, యూనివర్సిటీ వస్తుందని ఆశించాం, అది కూడా లేదు. గిరిజన యూనివర్సిటీ నామినల్గా దానికి కేటాయింపులు చేశారు తప్పితే ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు. ఆఖరికి కృష్ణా గోదావరి పైన కూడా తగులు పెట్టారు, ఇద్దరి మధ్య తగులు పెట్టి పెత్తనం వాళ్ళు చూసినటువంటి పరిస్థితులు చూసాం. ఈ విధంగా మన తెలంగాణకు ఇంత అన్యాయం జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మన అందరికీ కసి రావాలి, కోపం రావాలి, అందరం పట్టుదలతో ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎంత ఇచ్చారో వాళ్ళు ఇవ్వకపోతే బతకలేమని కాదు, అవసరం అనుకుంటే మనం ఇవ్వాల్సినటువంటి GSTయో లేకపోతే ఇంకోటో మేము మీకు ఇచ్చే పనే లేదు, ఇక్కడి నుంచి మీరు వసూలు చేసే పనే లేదు అనే పద్ధతుల్లో మన పోరాటాన్ని తీసుకుని వెళ్ళాలి. ఇది ఆ విధమైనటువంటి ఒక తిరుగుబాటు, తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు ఉంటుంది. అటువంటి తిరుగుబాటును తీసుకురావాల్సింది తప్పితే లేకపోతే వాళ్ళని అడుక్కుంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ చర్చ జరగటం చాలా సంతోషదాయకం. సరే, మిత్రులందరూ కాస్త ఆవేశాలు ఉన్నప్పుడు కూడా అందరికీ తెలంగాణ పైన ప్రేమ ఉంది. కాకపోతే దాన్ని ఎట్లా డైరెక్ట్ చేయాలి, ఏ పద్ధతుల్లో మనం దానికి దిశలను ఏర్పాటు చేసుకోవాలి చూసి ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడాలి. రెండోది, వాళ్ళు చేసేటువంటి కక్ష సాధింపు చర్యలు, ఇష్టం లేని పార్టీలపైన, వాళ్ళ నాయకులపైన చేసే కక్ష సాధింపు చర్యలు కూడా ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది మన తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని చెప్పి నేను చెప్తూ మీకు హృదయపూర్వక నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫ్యూ మినిట్స్. చాలామంది మాట్లాడినారు, టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, మన ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు, పొన్నం గారు అందరు కూడా మాట్లాడారు. అందరికీ తెలుసు తెలంగాణకి అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లో. 10 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. 10 సంవత్సరాలు అన్యాయం అయినప్పుడు కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో పోయి ఢిల్లీలో ధర్నా చేద్దామని, ఈ 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదని చెప్పి అదొక విషయం బాగుంటుండే. మరి ఏం ఫలితాలు రాలే కదా. మీరందరూ కూడా అది ఒకటి విషయం గుర్తించుకోవాలి. అప్పుడు మీరు ఫస్ట్ డిమానిటైజేషన్ మీరు సపోర్ట్ చేసినారు, దాని తర్వాత డిమానిటైజేషన్ సపోర్ట్ చేసినప్పుడు కూడా ఏం నిధులు ఎక్కువ రాలేదు తెలంగాణకి. ఎప్పుడు కూడా తెలంగాణకు తెలంగాణ రావాలని కొట్లాడినాం, కానీ పార్లమెంట్లో మేము కూడా అప్పుడు కొట్లాడడం జరిగింది తెలంగాణ తీసుకురావాలని. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు రామగుండం ఫర్టిలైజర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి అప్పుడు ఆ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడానికి చర్చ చేయడం జరిగింది. అది అప్పుడు మన్మోహన్ సింగ్ గారు వారు ఆ రోజులలో సంబంధాలు పెట్టుకొని ఈ 10,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి ఈ ఫర్టిలైజర్ ప్లాంట్ తీసుకురావడం జరిగింది. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకు తెలంగాణకి రూపాయి ట్యాక్స్ ఇచ్చినప్పుడు తెలంగాణకు ఎంత వాపసు సెంటర్ నుంచి వచ్చేది విషయం వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు. అప్పుడు కూడా కేవలం ₹1 మనం ట్యాక్స్ పే చేస్తే మనకు వచ్చేది కేవలం 27 పైసలు రూపాయలు, 27 పైసలు. ఆంధ్రాకి ఆ రోజులలో 45 పైసలు వాళ్ళకు వచ్చింది ఆంధ్రాకి. కానీ యూపీకి బీజేపీ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ₹1.72 వాళ్ళకు కేంద్రం నుంచి నిధులు మళ్ళీ వారికి ఇవ్వడం జరిగింది. ఇంతే ఈరోజు మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇదే ప్రస్తావన పెట్టినారు. అరే, మీరు ఏదైతే హక్కు ఉన్నదో తెలంగాణకి నిధులు రావాలో మనం అందరం కలిసి కొట్లాడి తీసుకొద్దామని చెప్పి ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అందరు కూడా కోఆపరేట్ చేసి ఎందుకు మనకు కూడా యూపీకి ఎట్లయితే ₹1.72 ఇస్తున్నారో మనకు కూడా వస్తే సుమారు 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసినాం ఈ బడ్జెట్లో కేవలం రాహుల్ గాంధీ గారు ఏదైతే ఢిల్లీలో చెప్పినారో ఇది సీట్ కోసం, ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం కొన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే 56,000 కోట్ల రూపాయలు బీహార్కి, ఆంధ్రాకి
సుమారు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు కేంద్రం వస్తుంది అధ్యక్ష. 60 వేల కోట్లు అంటున్నాం మా రాజుభాయ్. అంటే ఇన్ని నిధులు ఓన్లీ 2 రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మన తెలంగాణ ఏదైతే బ్యాక్వర్డ్ ఉందో దానికి ఎట్లా మనం అందరం కూడా కొట్లాడి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొట్లాడుకుంటే నడవదు అధ్యక్ష. మనమందరం కూడా కలిసి కొట్లాడినప్పుడే ఈ నిధులు ఏదైతే మన హక్కు ఉన్నదో, ఎందుకంటే యూపీలో చూస్తున్నాము ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు సుమారు 1,00,000 కోట్ల రూపాయల రెవెన్యూ వాళ్ళకు, కానీ వాళ్ళకు వచ్చేటి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు. వారు అక్కడ బీద ప్రజలకు గ్యారంటీ స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకు కూడా తెలంగాణకి ఈ ఎక్కువ నిధులు వస్తే మనం ఏదైతే ఇంతకుముందు బీద ప్రజలకు గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చినామో ఇవన్నీ కూడా ఒకటే తొందర సమయంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఇంకో విషయము, ఇంతకుముందు అందరు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నిన్న కూడా వారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఏదైతే అమలు చేయాలో అన్ని అంశాలు కేవలం ఆంధ్రాకి ఇంప్లిమెంట్ చేస్తూ తెలంగాణకు అన్యాయం చేయడం వలన మనం కూడా కొట్లాడి దీంట్లో, ఎందుకంటే కృష్ణానది నిధులు అండ్ కృష్ణానది నీళ్లు ఏదైతే 50-50 రావాలో దాని గురించి కూడా కొట్లాడి మనం తీసుకొచ్చే అవసరం ఉన్నది. ఒక విషయము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దానికి కూడా ఎందుకంటే పోలవరంకి వాళ్ళ నిధులు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్ట్ కూడా నిధులు ఇవ్వాలి. ఇంతకుముందు చాలామంది కొట్లాడినారు కాళేశ్వరంకి ఎందుకు ఇస్తలేరని. ఆ రోజులలో బీజేపీలో ఒక ఆలోచన ఉండే, అరే దీంట్లో చాలా కమిషన్లు పోయినాయి ఎందుకు ఇవ్వాలని చెప్పి అప్పుడు ఉండే ఆలోచన. ఇప్పుడైతే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి డెఫినెట్లీ కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసే అవసరం ఉన్నది. ఎందుకంటే అందరూ మాట్లాడడం జరిగింది, తొందరగా ఈ రెజల్యూషన్ పాస్ చేసి మనం కేంద్రం నుంచి కొట్లాడి ఎక్కువ నిధులు, ఎందుకంటే మన హక్కు ఉన్నది రూపాయి పైసలు, ఎందుకంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా సుమారు 1,00,000 కోట్ల రూపాయలు మనం కేంద్రానికి మనము ట్యాక్స్ పే చేస్తున్నాము. దీంట్లో నిధులు సరైన వాటా తెలంగాణకి రావాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంశాల ఇంప్లిమెంటేషన్తో పాటు మా సింగరేణి సంస్థ ఉన్నది, మా కార్మికులందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలని చాలా రోజుల నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు. మేము కిషన్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, వాళ్ళు కూడా మొన్న ఎలక్షన్లో వాళ్ళు కూడా వచ్చి అక్కడ సింగరేణి కార్మికులకు అందరికీ కూడా వారు భరోసా ఇచ్చారు, మేము మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇప్పిస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి ఈ ప్రస్తావనలో ఇది కూడా ఈ అంశం పెడితే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను తమరు అనుమతించడం, ఈ చర్చలో దాదాపుగా 9 మంది సభ్యులు సుదీర్ఘంగా పాల్గొని ప్రభుత్వానికి కొన్ని సూచనలు, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ ప్రతిపాదించారు. ఇందులో ప్రధానంగా శ్రీధర్ బాబు గారు, శ్రీ కేటీ రామారావు గారు, ఏ మహేశ్వర్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజిద్ హుస్సేన్ గారు, బట్టి విక్రమార్క గారు, హరీష్ రావు గారు, కూనంనేని సాంబశివరావు గారు, వివేక్ వెంకటస్వామి గారు సభ్యులందరూ కూడా చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల చూపించిన వివక్ష కానీ, ప్రదర్శిస్తున్న కక్ష కానీ, ఇవ్వాల్సిన అనుమతులు కానీ, విడుదల చేయాల్సిన నిధుల విషయంలో వారి అభిప్రాయాలు చెప్పిండ్రు. వారి అభిప్రాయాలతో పాటు వారు ఒక సూచన కూడా చేసిండ్రు. తీర్మానం ద్వారా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి మన యొక్క నిరసనను, మన యొక్క ఆలోచన తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పి వారు సూచన చేసిండ్రు. తప్పకుండా కొన్ని అంశాలను ప్రస్తావించిన తర్వాత తమరి అనుమతితో ఆ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టడానికి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అధ్యక్ష, భారతదేశం 15 ఆగస్టు 1947 కంటే ముందు చాలా సంస్థానాలు, దాదాపుగా 565 సంస్థానాల రూపంలో, అదేవిధంగా
బ్రిటిష్ పాలనలో మగ్గిపోతూ ఉన్నది. ఆ సందర్భంలో హైదరాబాద్ సంస్థానం, ఈనాడు కొంత ప్రాంతం మహారాష్ట్రలో, మిగిలిన ప్రాంతం కర్ణాటకలో, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రం. ఆనాడు ఈ సంస్థానం కూడా స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని చేస్తూ ఈ ప్రాంతం కూడా పోరాటంలో చాలామంది అమరులై మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం. సెప్టెంబర్ 17, 1948లో మనకు స్వతంత్రం వచ్చి ఈ ప్రాంతం కూడా, హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమైంది. ఈ విలీనమైన భారతదేశం, ఈ సంస్థానాలు కావచ్చు, వివిధ రకాల జాతులు, భిన్న మతాలు, బహుభాష, ఎన్నో సంస్కృతులు ఉన్న ఈ దేశం అఖండ భారత్గా, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి దేశంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలి, ఈ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి వాడి యొక్క హక్కును, అవకాశాలను కాపాడాలి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని దేశానికి ప్రసాదించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మేధావులు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి ఈ దేశానికి ఒక గొప్ప గ్రంథం, మన రాజ్యాంగాన్ని మనకిచ్చారు. ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, మనకందరికీ తెలుసు, సభలో ఉన్న సభ్యులకు, 140 కోట్ల ప్రజలకు కూడా ఆ స్ఫూర్తి మనకు తెలుసు. ఏ ప్రాంతానికి కూడా పాలకులు అన్యాయం జరగకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్, వివిధ రాష్ట్రాలను సమానంగా చూసుకోవడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించి ఎలాంటి వివక్ష లేని పరిపాలన జరగాలని వారు స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోని కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలు ఈ దేశంలో పరిపాలనను ప్రజలకు అందించి, బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు, హరిత విప్లవం నుంచి మొదలు పెడితే మీకు గ్రీన్ అంటే ప్రతిదీ, సాగునీటి ప్రాజెక్టుల నుంచి మొదలు పెడితే అణు బాంబు తయారీ వరకు అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ, ఎడ్యుకేషన్ నుంచి ఇరిగేషన్ వరకు, హెల్త్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు సమానమైన అవకాశాలు ఈ దేశంలో ఉండే యువతకు ఇవ్వాలన్న ఆలోచనతోని ఒక మంచి పరిపాలనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసిండ్రు. వారు వేసిన పునాదుల మీద ఈ దేశాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అద్భుతమైన అభివృద్ధి పదం వైపు ఎన్నో 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 సరళీకృత విధానాలు తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేయడం కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లతో పాటు భూమి మీద హక్కులు ఇవ్వడం కానీ, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక పకడ్బందీ పరిపాలన అందించి ఈ దేశానికే ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే ఒక ఉక్కు మహిళగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత సంక్షోభాలు ఎదుర్కొంటున్న ఈ దేశం ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందా లేదా అని ప్రపంచ దేశాల ముందు అనుమానంగా నిలబడ్డ ఈ దేశాన్ని 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యూపీఏ 1 ప్రభుత్వాన్ని, మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని సరళీకృత విధానాలను ముందుకు తీసుకెళ్లి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ ప్రధానమంత్రి గారు తీర్చిదిద్దారు. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు అవకాశాలు కల్పిస్తూ, అన్ని ప్రాంతాలకు సమానమైన నిధులు కేటాయిస్తూ, వివిధ రాష్ట్రాలు అభివృద్ధి కోసం పెట్టుకుంటున్న విజ్ఞప్తులను అనుమతులు ఇస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళునుకునే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. ఆ స్ఫూర్తితో ఈ దేశంలో ఈ దేశమే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్న సందర్భంలో 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినారు. ఈ 2004 నుంచి 2014 మధ్యలో ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు లోనవుతున్నాము, మా ప్రాంతానికి రావాల్సిన నిధులు రావడం లేదు, మా నీళ్లు మాకు పారడం లేదు, మా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారము అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కలిసికట్టుగా కోదండరామ్ గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో మనం అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది కల సాకారమైంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఆలోచన ఇచ్చి నిరూపించిన శక్తి కాంగ్రెస్ పార్టీది, శ్రీమతి సోనియా గాంధీ గారిది. ఆ ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు జరగాలి అని, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఏమేమి
అనుమతులు ఇవ్వాలనో చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టులో స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే బయ్యారంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాలి, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలి, IIITలు ఇవ్వాలి, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి, IIM ఇవ్వాలి, సాగునీటి ప్రాజెక్టు అయిన జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి, ఈ ప్రాంతంలో 4000 మెగావాట్ల NTPC పవర్ ప్రాజెక్టు నిర్మించాలి. ఈ ప్రాంతానికి ఏమేమి కావాలనో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రేపొద్దున ఎవరు వచ్చినా కూడా మన తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టబద్ధత కల్పించి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిండ్రు. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి గర్వంగా కాంగ్రెస్ పార్టీ పునాదులేస్తే జరిగిన ఎన్నికలలో కొంతమందికి ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. ఆ తీర్పును అవకాశాన్ని 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు. పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్య దేవాలయమే పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంట్. ఆ దేవాలయంలో చేసిన చట్టాలను కూడా 10 సంవత్సరాలు అమలు చెయ్యలేదు. అమలు చెయ్యకపోవడానికి గల కారణాలు ప్రజలు గుర్తించినరు. ఆనాడు చట్టం ద్వారా మనకిచ్చిన అధికారాన్ని 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడము, నిలదీయకపోవడము, రాబట్టుకోకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాలు అమలు చేయని విషయాలను ఈ బడ్జెట్లోనైనా తప్పకుండా చేస్తారన్న ఆలోచనతో చేయాలన్న ఉద్దేశంతో మేము డిసెంబర్ 3, 2023 నాడు ఫలితాలు వచ్చిన ఎంబడే 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం కేంద్రంలో ప్రధానమంత్రిని, హోంమంత్రిని, వివిధ శాఖల మంత్రులను, ప్రధానమంత్రి గారిని స్వయంగా 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి కలిసినాం. ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చినప్పుడు పర్సనల్గా కలిసి వారిని ఆహ్వానించి ఫెడరల్ స్ఫూర్తితో ఒక ప్రధానమంత్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా విధులను నేను నిర్వర్తించిన. ఆ సందర్భంలో ప్రధానమంత్రిని నేను స్పష్టంగా చెప్పిన, మీరు ఒక పెద్దన్న, ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక పెద్దన్న లాంటి వాడు, మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మాకు ఇవ్వవలసిన అనుమతులు మీరు ఇవ్వండి, మీ పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని నేను చెప్పిన. అధ్యక్ష, వారిని పెద్దన్న అంటే నాకేమైనా వారు పదవి ఇస్తారా? నాకేమైనా కిరీటం పెడతాడా? ఇవాళ నాకు ఈ పదవి వచ్చింది అని అంటే ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది. నా పార్టీ నాకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల వచ్చింది. పార్టీ అధ్యక్షుడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ అధ్యక్ష పదవితో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని అడిగినాం, ప్రజా తీర్పు కోరినాం. ప్రజలు తీర్పిచ్చి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మా 65 మంది శాసనసభ్యులు సభానాయకుడిగా నన్ను ఎన్నుకొని ప్రజాస్వామిక స్ఫూర్తితో నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. అధ్యక్ష, ముఖ్యమంత్రి ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఎవరినో పెద్దన్న అంటే వచ్చిన పదవి కాదు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ గురుతరమైన బాధ్యతను అమలు చేయడానికే ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు దిగి ఈ దేశ ప్రధానమంత్రిని, మీరు ముఖ్యమంత్రులకు అందరికీ పెద్దన్న లాంటి వారు, మీరు పెద్దన్న అంటే పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే చట్టం ద్వారా హక్కులు కల్పించినరో ఆ హక్కులను అడ్డుకోకండి, తెలంగాణకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం. 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, 18 సార్లు వివిధ మంత్రులను కలిసినాం. ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, IIIT గురించి, IIM గురించి, మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్డు కోసం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం, సెమీ కండక్టర్స్ కోసం, అదేవిధంగా IT పరిశ్రమల కోసం, ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి, మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అధ్యక్ష, ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన, అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లొంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు. అధ్యక్ష, ఇన్ని ప్రయత్నాలు చేసినా
కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది. ఇది వివక్షనే కాదు, కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్ద్విధంగా సభ ఖండించాలి అని చెప్పి ఈ రోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో చర్చ పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి, నిక్కచ్చిగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకున్నాం అధ్యక్ష. కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసారు కదా అధ్యక్ష. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, నరేంద్ర మోడీని కాపాడాలని, లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని, ఇట్లా వివిధ రకాలుగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది అధ్యక్ష. అయినా అధ్యక్ష, కొంతమంది పదే పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష. ఏది లేనప్పుడు, ఏ దిక్కు ఏ దివాణం లేనప్పుడు, వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించరు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు. రాజకీయపరమైన చర్చలకు ఇంకా చాలా రోజులు సభ సమావేశం ఉంది. అవసరమైనప్పుడు తమరి అనుమతి తీసుకొని తప్పకుండా అన్ని విషయాలు అన్ని వివరాలు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను అధ్యక్ష. 2-3 ప్రధానమైన అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నది అధ్యక్ష. ఈ సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకు అనంటే మనం ఈ సభలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల మన వైఖరి ఏంది, కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఉన్న వైఖరి ఏంది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు దేశంలో ₹1 తెలంగాణ రాష్ట్రం ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం ₹1 పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి ₹7.26 వాళ్లకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాలలో తెలంగాణ నుండి ₹3,68,000 కోట్ల పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది ₹1,68,000 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు, తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్న నిధులు ఇది అధ్యక్ష. ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా మీకు 3,500 ఇచ్చిండ్రు, 3,500 కోట్లు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా, లేకపోతే ఇంకేదో ఇచ్చిందని. ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమన్నా ఇచ్చిండా అధ్యక్ష? లేకపోతే ఆయన జాగీర్దార్ భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చిండా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం 3,68,000 కోట్ల పన్నుల రూపంలో 5 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు ₹1,68,000 కోట్ల మాత్రమే. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, ఎవరి ఆస్తులు మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, మన హక్కులు మనకి ఇవ్వకపోవడం వల్ల, చట్టం రూపంలో పార్లమెంట్లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎట్లా అంటే 5 దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నులు ఎంత, తిరిగి 5 దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎంత, ఒక్క ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నది ఎంత అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. 5 దక్షిణాది రాష్ట్రాలు 5 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల నుండి GST పన్ను వసూళ్లు ₹22,26,000 కోట్ల అధ్యక్ష. ఏమైంది ఆంధ్రప్రదేశ్కి? బానే ఉంది. సో ఈరోజు ఈ 5 రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది ₹22,26,000 కోట్ల అధ్యక్ష. కానీ తిరిగి ఈ 5 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే ₹6,42,000 కోట్ల మాత్రమే. 5 రాష్ట్రాలు
26,000 కోట్లు చెల్లిస్తే 5 రాష్ట్రాలకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 6,42,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. అదేవిధంగా ఒక్క ఉత్తరప్రదేశ్లో పన్నుల రూపంలో 3,41,000 కోట్లు చెల్లిస్తే ఉత్తరప్రదేశ్కు 6,91,000 కోట్ల రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. మన 5 రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక ఉత్తరప్రదేశ్కే అత్యధికంగా ఇస్తున్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ పన్నుల రూపంలో వచ్చింది 3,41,000 కోట్ల రూపాయలైతే ఉత్తరప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది 6,91,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది వివక్ష అధ్యక్ష. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి స్పష్టంగా వేదిక మీద ప్రత్యక్షంగా వారి సమక్షంలో చెప్పిన, మీరు మాట్లాడుతున్న 5 ట్రిలియన్ ఎకానమీ నిజంగానే ఈ దేశం రాణించాలి అని అంటే ఈ దేశంలో 5 మహానగరాలు ఉన్నాయి. 5 మహానగరాలల్లో ఢిల్లీ, ముంబై, కల్కట్టా, బెంగళూరు, హైదరాబాద్ ఒక ప్రధానమైన మహానగరం, మెట్రోపాలిటన్ సిటీ. నీ 5 ట్రిలియన్ ఎకానమీకి మీ ఆలోచనకు ఈ దేశం చేరాలి అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు మీరు నిధులు ఇవ్వాలి అని చెప్పినాను అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి అని నేను చెప్పిన అధ్యక్ష. మెట్రో రైలు విస్తరణ కోసం మీరు నిధులు ఇవ్వాలి, అనుమతులు ఇవ్వాలి అని నేను చెప్పినాను అధ్యక్ష. అదేవిధంగా గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు ట్రంక్ లైన్ ద్వారా తీసుకొచ్చే శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించడానికి అక్కడి నుంచి ఆ పైప్ లైన్ల ద్వారా నీళ్లు తీసుకొస్తే శాశ్వతంగా మూసీ రివర్ని మొత్తం రిజర్వేట్ చేసి బాగుపరచడానికి ఉపయోగపడుతుంది అని మేము చెప్పినాం అధ్యక్ష. ఫార్మా సిటీకి అనుమతి ఇవ్వండి, ఫార్మా సిటీ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని అడిగినాం అధ్యక్ష. ఈ ప్రాంతంలో 30 లక్షల నిరుద్యోగులు, 30 లక్షలు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మాకు ఐఐఎం ఇవ్వండి. వివిధ రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 7 ఉన్నాయి, ఇతర రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కనీసంగా ఒక సైనిక్ స్కూల్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వండి అని చెప్పి పదే ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే రాజ్నాథ్ సింగ్ వరకు నేను కలిసి విజ్ఞప్తి చేసిన అధ్యక్ష. నేను హైదరాబాద్ కంటోన్మెంట్, నేను ఆ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన 50 ఎకరాల భూమిని కంటోన్మెంట్లో డిఫెన్స్ నుంచి తీసుకొని ఇస్తాం, మీరు సైనిక్ స్కూల్కి అనుమతి ఇవ్వండి అని అంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతి ఇవ్వలేదు అధ్యక్ష. అందుకే ఈరోజు ఐఐఎం కోసం, సైనిక్ స్కూల్ కోసం, గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం అన్ని రకాల అనుమతులు ఇవ్వండి అని మనం పట్టుబట్టి సాధించి ఏకాభిప్రాయం ఈ సభలో ఉండి ప్రభుత్వం పెట్టిన చర్చలో సంపూర్ణంగా ప్రభుత్వానికి అండగా నిలబడి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈ సమస్య పరిష్కారానికి ఒక దారి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు పార్టీల ప్రయోజనాలు, వ్యక్తుల ప్రయోజనాల కోసమే కొంతమంది సభ్యులు మాట్లాడడం శోచనీయం అధ్యక్ష. తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అధ్యక్ష. ఈరోజు అందుకే పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యులకు నా సూచన ఒక్కటే, రేపటి నుంచి రాజకీయాలు మాట్లాడుకుందాం. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం, తెలంగాణకు రావాల్సిన అనుమతుల కోసం మనందరం ఏకాభిప్రాయంతో నుండి ఒక్క తాటి మీద నిలబడితే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడం పెద్ద సమస్య కాదు అధ్యక్ష. నిన్న ఈ బడ్జెట్లో ఈ విధంగా ఉన్న ఎంబడే కేంద్రంలో మల్లికార్జున్ ఖర్గే గారిని, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు మెట్ల మీద తెలంగాణకు జరిగిన అన్యాయం మీద అన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలను కలిపి ఈ రోజు అక్కడ నిరసన తెలిపించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు స్టేట్ ట్యాక్స్ డివల్యూషన్లో అంటే రాష్ట్రాలకు పన్నుల పంపిణీలో వాటా ఇవ్వాల్సిందని 42% ఇవ్వని 14th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తే కోతలు విధించి రకరకాలుగా తిరకాసులు పెట్టి ఈరోజు 32.47% మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్నారు అధ్యక్ష. సెస్సులు, సర్చార్జుల రూపంలో కోతలు విధించి రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అధ్యక్ష. అందుకే పునర్విభజన చట్టం నుంచి మొదలు పెడితే డివల్యూషన్ ప్రకారం మనకు రావాల్సిన వాటాలకు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు, జాతీయ ప్రాజెక్టులు కానీ
లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాల PMKSY కింద పెట్టాలని, జల్ జీవన్ మిషన్లో తాగునీటికి నిధులు ఇవ్వాలని, ఇవన్నిటిని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా శాయశక్తుల ప్రయత్నం చేసినాం. ఆఖరి నిమిషం వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. ఈరోజు కూడా ఈ సభలో ఇంత చర్చ ఎందుకు తీసుకున్నాం అధ్యక్ష? ఉదయం నుంచి మిగతా బిజినెస్లు అన్నీ కూడా పక్కన పెట్టి ఒక్కటే అంశానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చినాం అధ్యక్ష? తెలంగాణ ప్రయోజనాలను కాపాడడమే మా బాధ్యత అని మేము భావించినాం. సభ్యులు మమ్మల్ని తిట్టినా, సభ్యులు అక్కసు వెలగక్కినా, కొంతమంది సభ్యులు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నా, నేను ఇక్కడ కూర్చున్నా అని అవమానించే విధంగా మాట్లాడినా కూడా ఆ సభ్యులకు మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినా మేమేం అభ్యంతరం పెట్టలేదు కదా అధ్యక్ష. ఎక్కడెక్కడో లేని విషయాలు ఏదేదో అంశాలు ప్రస్తావించినా కూడా మేము ఎందుకు ఓపిక పట్టినాం అధ్యక్ష? మా మిత్రులందరూ కూడా మేము కావాలంటే ఒక్క నిమిషం కూడా మాట్లాడుకుంటే చేసేటంత శక్తి మాకు ఇక్కడ లేదా అధ్యక్ష? అయినా మా సభ్యులు ఎందుకు సమన్వయంతో ఉన్నారు? ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసమే చర్చ జరగాలి సభలో. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నాము అని ఏకగ్రీవ తీర్మానం చేయాలన్న ఆలోచనతోటే ఈరోజు మేము ఈ సభలో పూర్తిగా మేము సహకరించి మీ ఆదేశాల మేరకు ఈ సభలో మేము ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష. అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా 27 తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 27 తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు, తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు, తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము. ఈ బహిష్కరణను సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని తమరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మేము ప్రజాస్వామిక స్ఫూర్తిలో నిరసన తెలుపుతాం అధ్యక్ష. మేము ఏది పడితే అది మాట్లాడి, ఎంత వస్తే అంత మాట్లాడి తర్వాత కాదు కూడదని మాట్లాడే విధానం మాకు లేదు అధ్యక్ష. అందుకే నిర్దిష్టంగా విస్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలుపదలుచుకున్నది. నిరసనలో మొదటి భాగంగా 27 తారీఖు నాడు జరగబోయే ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాం. ఇది మా స్పష్టమైన నిర్ణయం అధ్యక్ష. ఈలోపు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసుకొని సవరించిన బడ్జెట్లో అయినా తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలని, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని, తెలంగాణకు ITIR కారిడార్ని తిరిగి పునరుద్ధరించాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు PMKSYలో అనుమతి ఇవ్వాలని, NTPC ద్వారా 4000 మెగావాట్ల ప్రాజెక్టు సంబంధించి బ్యాలెన్స్ 2400 మెగావాట్లు నిర్మించాలని, గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని వీటన్నిటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరి అనుమతి ద్వారా ఏదైతే మీరు తీర్మానం కోసం సభ్యులందరూ సూచన చేసిండ్రో, తమరి అనుమతిస్తే తమరి అనుమతితో ఈ కింది తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మిమ్మల్ని అనుమతి అడుగుతున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల సమైక్య, అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2 రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా నేను మరియు రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధానమంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశాము. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు
చట్ట ప్రకారం రావాల్సిన నిధులు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించాము. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ, ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The government resolution is adopted. గురువారం 25వ తేదీ జూలై 2024 మధ్యాహ్నం 12 గంటలకు ఈ సభ తిరిగి సమావేశమవుటకు వాయిదా వేస్తున్నాను. థ్యాంక్ యూ.